హాయ్. నిన్న రాత్రి అంటే ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో నాగార్జున గారు బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళని పలకరించి మొన్న రాత్రి జరిగిన నామినేషన్లో సేవింగ్స్ కొన్ని జరిగాయి. మిగిలిన వాళ్ళని నిలబడమని చెప్పి ముగ్గురిని నిలబడమని చెప్పి ఈసారి ప్రాపర్టీస్ నాగార్జున గారు అయితే తెచ్చుకొని అవేంటంటే గన్స్, ఎవరి పేరు మీద ఉన్న గన్స్ ఆ గన్నులు తెప్పించారు. ఆ గన్ను పేలిస్తే రెడ్ పేపర్స్ వచ్చాయంటే నాట్ సేఫ్, గ్రీన్ పేపర్స్ వచ్చాయంటే సేఫ్. ఆ విధంగా గన్ను ఒకరి గన్ను ఎవరి పేరు మీద గన్ను పేలుస్తుంటే మణికంఠ రెడ్ పేపర్స్ వచ్చాయి, నాట్ సేఫ్. తర్వాత విష్ణుప్రియ నైనిక గన్స్ పేల్చారు. విష్ణుప్రియ గన్ను గ్రీన్ పేపర్స్ వచ్చాయి, విష్ణుప్రియ సేఫ్. తర్వాత మణికంఠ నైనికని గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పి గార్డెన్ ఏరియాలో ఉన్న పెడెస్టల్ మీదకి నిల్చున్నారు వెళ్ళి. ఆ పెడెస్టల్ రిమోట్తో నాగార్జున గారు బటన్ ప్రెస్ చేస్తారు. బటన్ ప్రెస్ చేస్తే ఆ పెడెస్టల్ పేలి అక్కడ పెడెస్టల్ పక్కన ఉండి పేలి అందులోంచి రెడ్ కలర్ పేపర్స్ ఎగిరితే నాట్ సేఫ్, గ్రీన్ కలర్ పేపర్స్ ఎగిరితే సేఫ్. అలా మణికంఠ సేఫ్ అయ్యారు. నైనిక ఇంకా ఇంట్లో ఉన్న అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి బయటకు వచ్చారు. ఈ సెండ్ ఆఫ్ ఇచ్చే సమయంలో ఇంకా సీత అబ్బా ఏడుపు చూడాలి, ఏడుపు కాదు పెడబొబ్బలే, ఏందో ముసలోళ్ళు ఇంట్లో అమ్మో అని ఏడుస్తారు చూడండి. ఆ విధంగా ఎందుకు అంత ఎమోషన్ ఉంటుంది కానీ కొంత డ్రామా చేయాలి, మరి అంత ఓవర్ యాక్షన్ చేయని అవసరం లేదు. అందులో ఆ టీముల్లో మెయిన్ పర్సన్, అలా ఓవర్ యాక్షన్ టీంలో మెయిన్ పర్సన్. ఇంకా నైనిక బయటకు వచ్చి నాగార్జున గారిని కలిసిన తర్వాత నాగార్జున గారు తన హౌస్ జర్నీని చూపించారు. హౌస్ జర్నీ చూపించి తర్వాత ఒక బుక్ని తెప్పించి ఆ బుక్లో ఏంటంటే మనిషి ప్రవర్తనలు ఒక్కొక్క పేజీ పైన రాసి ఉంటుంది. ఆ ప్రవర్తన ఎవరికి చెందుద్ది అనేది రాయాలి. రాసి ఎవరికి సెట్ అవుతుందో రాసి తర్వాత నైనిక వెళ్ళిపోయిన తర్వాత నైనిక అలా రాసి అందరూ కొంచెం ఎమోషన్ చూపిస్తారు. నైనిక సెండ్ ఆఫ్ ఇచ్చి నైనిక వెళ్ళిపోయిన తర్వాత స్టోర్ రూమ్ నుంచి ఇంతకుముందు లెటర్స్ వచ్చి ఆపేసి ఉన్నారు కదా, ఇవ్వని వాళ్ళకి లెటర్స్ ఇచ్చి చదివించారు. ఇంకా ఉన్నారుగా మహానటి యష్మి, అబ్బా ఏడుపు చూడాలి. ఆమెని చూస్తేనే ఇబ్బెట్టుగా ఉంది ఆమె చేసే పనులు. ఇంకా అది అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక్కొక్కరు వచ్చారు. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ హరితేజని పిలిచి ఫస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్తో ఉంచావు, సెవెంత్ సీజన్లో కూడా ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చావు అని చెప్పారు నాగార్జున. తర్వాత హౌస్లో ఉన్న మెంబర్స్లో నీకు కత్తి ఎవరు సుత్తి ఎవరు అంటే మెంబర్స్ కత్తిలా ఆడేదెవరు సుత్తిలా ఆడేదెవరు అనేది చెప్పాలి. ఇంకా కత్తి అంటే నబీలు అని చెప్పింది. సుత్తి అంటే శృతి సీత ఏడుపులు. అందరూ వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ నబీలు, ఒకరు ఇద్దరు నిఖిల్ని చెప్పారు. ఇంకా శృతి, సీత, యష్మి, విష్ణుప్రియ బాగా వాళ్ళు నిజంగా శృతే. ఇంకా ఆవిడ హరితేజ తన గురించి వీడియో చెప్పిన తర్వాత హౌస్లోకి వెళ్ళి తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ టేస్టీ తేజ కూడా ఇంతకు ముందు సీజన్లో వచ్చాడు, ఇప్పుడు సీజన్లో వచ్చాడు. అతను తర్వాత సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. తర్వాత నాగార్జున గారితో మాట్లాడి హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు ఒక గెస్ట్ని స్వాగ్ మూవీ టీం గెస్ట్ని పిలిపించి వారి మూవీ గురించి
టీజర్ వేయించి వాళ్ళ మూవీ గురించి చర్చించిన తర్వాత వాళ్ళను హీరోయిన్స్ని హౌస్లోకి పంపించి ఇప్పుడు వెళ్ళిన ఇద్దరు జట్లు అంటే వీళ్ళు స్వాగ్ టీం, ముందున్న టీంని ఓజీ టీం. స్వాగ్ టీం నుంచి ఒక జట్టుని, ఇద్దరే కదా వెళ్ళింది, ఒక జట్టుని స్వాగ్ ఓజీ టీం నుంచి ఒక జట్టుని వాళ్ళకి టాస్క్ పెట్టి వాళ్ళలో ఎవరు విన్ అయ్యారో చెప్పాలి అని చెప్పి పంపించారు. వాళ్ళు వెళ్ళి యాక్షన్ ఏరియా రూమ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి, అది కింద బాస్కెట్లో బాల్స్ ఉన్నాయి, అవి తీసి రాడ్ పైన ఒక్కొక్క రాడ్కి ఒక కప్పు తగిలించుంటుంది. అలాగా ఒక 5-6 రాడ్స్ ఉంటాయి. రాడ్ పైన కప్పు ఉంటుంది, ఆ కప్పులో పెట్టి కిందన్న రాడ్డు కప్పులోకి పడేటట్టు వాళ్ళ పార్ట్నరు పట్టుకొని ఉంటారు. ఆ రాడ్డు ఆ కప్పులో పడేటట్టు చేయాలి. తర్వాత అది తిప్పి కిందన్న రాడ్ కప్పులో పడాలి. ఇంతకుముందు కంప్యూటర్లో గేమ్స్ ఉంది, కోడిగుడ్లు కప్పులో ఇట్లా పడుతుంది, దాన్ని జంప్ చేసి ఈ కింద ఉన్న కప్పులో పట్టాలి. గేమ్ ఉండేది, ఆ గేమ్ లాంటిది. అలాగా కింద లాస్ట్లో బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో వేయాలి. బజ్జరు మోగేసరికి ఎవరైతే ఎక్కువ వేస్తారో వారే విజేత. అలాగా హరితేజ విన్ అవుతారు. విన్ అయితే వారికి ఒక గిఫ్ట్గా 2 బ్రీఫ్ కేసులు, ఆ 2 బ్రీఫ్ కేసులో ఒక బ్రీఫ్ కేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరు కలిసి ఒక బ్రీఫ్ కేస్ని సెలెక్ట్ చేశారు. అది ఓపెన్ చేస్తే దాంట్లో 20 lakhs ప్రైజ్ మనీ అని ఉంటుంది. 20 lakhs ప్రైజ్ మనీ. ఇంతకుముందు 18 lakhs ప్రైజ్ మనీ ఉంది. ఇప్పుడు ఈ 20ని కలిపితే 38 lakhs ప్రైజ్ మనీ అయింది. తర్వాత మొదటి సూట్ కేసులో ఏముందో ఓపెన్ చేస్తే 15 lakhs ప్రైజ్ మనీ అని ఉంది. అంటే ఇతను సెలెక్ట్ చేసుకుందే ఎక్కువ. ఆ తర్వాత గెస్ట్ వెళ్ళిపోయారు. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీని నైని పావని వచ్చింది. నైని పావని నాగార్జున గారితో మాట్లాడి హౌస్లోకి వెళ్ళారు. ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ మెహబూబ్ వచ్చారు. నాగార్జున గారితో మాట్లాడి హౌస్లోకి వెళ్ళారు. వాళ్ళిద్దరు రెండో జంట. తర్వాత ఇంకో గెస్ట్ వచ్చారు, వారు గనక మూవీ టీం. అదే సుహాస్ మూవీ కొత్తది వచ్చింది, ఆ మూవీ టీం వచ్చారు. ఆ మూవీ టీం వచ్చి వారి సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి టీజర్ వేసిన తర్వాత హౌస్లోకి ఇద్దరు వెళ్ళి, హీరోయిన్ ఇద్దరు వెళ్ళి ఇప్పుడు వెళ్ళిన జంటకి ఓల్డ్ ఓజీ టీంలోంచి ఒక జంటకి, అంటే ఆ టీంలో నుంచి మణికంఠ సీత వచ్చారు. ఆ టీం నుంచి మణికంఠ సీత, ఈ టీం నుంచి మెహబూబు నైని పావని వచ్చారు. వారికి మొదటి రౌండ్ ఏంటంటే మేజ్ రౌండ్లో ఒక స్లేట్ ఉంటుంది, ప్లేట్. ఆ ప్లేట్ని జస్ట్ సరైన క్రమంలో తీస్తా ప్లేట్స్ అన్నీ బయటికి తీసి, తర్వాత రౌండ్లో స్టెప్స్ పైన బాల్స్ను, పక్కన బాస్కెట్లో బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ను చూసి స్టెప్ పైన వేయాలి. ఒక్కొక్క స్టెప్ పైన పడతా కింద స్టెప్ దాటిన తర్వాత కింద బాస్కెట్లో పడాలి. అలా బజర్ మోగేసరికి ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారో వారే విజేతలు. అలాగా మణికంఠ సీత గెలిచారు. వారికి అక్కడున్న లేఖలు 2 లేఖలు ఉన్నాయి. అదే తాళపత్ర గ్రంథం అంటారు, ఆ టైప్లో 2 లేఖలు ఉన్నాయి. ఆ లేఖలు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఏంటంటే బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ పవర్స్ ఉన్నాయి. బెడ్రూమ్ అండ్ రేషన్ వీళ్ళ ఆ పవర్స్ కంట్రోల్ చేసే పవర్స్ వీళ్ళ చేతిలో ఉన్నాయి. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రోహిణి వచ్చారు. రోహిణి అంటే కమెడియన్ కమెడియన్ ఈ మధ్య చాలా మూవీస్లో ఉన్నారు. ఇంకా నాగార్జున గారితో మాట్లాడి తర్వాత రోహిణి హౌస్లోకి వెళ్ళారు. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌతమ్ కృష్ణ అంటే లాస్ట్ సీజన్
అశ్వత్థామ 2.0 అన్నారు. అవి ఏమీ ఉండదు. అంటాడే కానీ మనిషి ఆకారం అయితే మంచి 6 ప్యాక్ లాగా ఉంటాడు, కానీ ఆకారం అయితే పెద్ద ఆకారం కాదు, కొంచెం 6 ప్యాక్లు బాడీ వేసుకొని స్ట్రాంగ్గా ఉంటాడు, కానీ ఏమీ ఉండదు. అతనితో మాట్లాడిన తర్వాత అతన్ని హౌస్లోకి పంపించారు. ఇంకా విష్ణుప్రియ అయితే అందరూ తెలిసిన వాళ్ళే, అంటే వీళ్ళంతా సెలబ్రిటీస్ కాబట్టి, ఒక లాస్ట్ సీజన్ అంతకుముందు సీజన్లో వచ్చిన వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యి అన్ని షోలోకి వెళ్తుంటారు కాబట్టి విష్ణుప్రియకి అందరు తెలిసిన వాళ్ళు. ఇంకా ఆమె హడావిడి చూడాలి, అబ్బా గోల గోల చేస్తుంది, కానీ వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోవాలి. ఎందుకంటే ఆమె డబ్బా రాయుడు అని తెలిసింది, వాళ్ళకి తెలిసింది కదా, కొత్త వాళ్ళకైతే తెలియదు. డబ్బా రాయుడు గోల భరించలేము అని ఇంకా పట్టించుకోలే. ఆ తర్వాత గెస్ట్ వచ్చారు. మా నాన్నే సూపర్ హీరో మూవీ షియాజీ షిండే సుదీప్ వాళ్ళని వాళ్ళు మూవీ గురించి చర్చించారు. వాళ్ళ టీజర్ కూడా వేశారు. టీజర్ వేసిన తర్వాత వాళ్ళు హౌస్లోకి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత రాయల్ టీం నుంచి ఇద్దరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇద్దరు వచ్చి మొదటి రౌండ్ ఏంటంటే టేబుల్ మీద ఉన్న బాల్స్ అదే టేబుల్ మీద ఉన్న రాడ్స్లో ఇలా పట్టి బౌల్స్ ఉంటాయి, ఆ బౌల్స్లో పడేటట్టు ఇలా క్రాస్ చేసి బౌల్స్లో పడేటట్టు వేయాలి. బౌల్స్లో అక్కడున్న బౌల్స్ వేసేసిన తర్వాత సెకండ్ రౌండ్లోకి వెళ్ళి బెలూన్స్ ఉన్నాయి, రింగ్స్కి బెలూన్స్ ఉన్నాయి, దాన్ని యారో తోటి కొట్టి 3 బెలూన్స్ని కొట్టేసిన తర్వాత టేబుల్ పైన పిన్ బౌల్స్ ఉన్నాయి. ఆ పిన్ బౌల్స్ని బాల్తో పడగొట్టేసిన తర్వాత వెళ్ళి గంటను కొడితే గేమ్ అయిపోయింది. వీళ్ళ ఇటుపక్క టీం నుంచి గేమ్ అయిపోయింది. అటుపక్క ఓజీ టీం నుంచి సీత, విష్ణుప్రియ వచ్చారు. ఇటుపక్క రోహిణి, గౌతమ్ కృష్ణనే గెలిచారు. వాళ్ళకి రాయల్ టీం గెలిచారు. వాళ్ళకి ప్రైజ్ మనీ స్టార్ లాంటిది ఇచ్చారు. అదేంటనేది బిగ్ బాస్ తర్వాత చెప్తారు. తర్వాత ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు, వారు ముక్కా అవినాష్. తను కొంచెం కామెడీ బాగుంటుంది. నాగార్జున గారితో మాట్లాడి హౌస్లోకి వెళ్ళారు, కానీ వెళ్ళలేదు. అక్కడే ఇంకో తన జంట వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్తారు. తర్వాత గంగవ్వ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ గంగవ్వని ఎందుకు రప్పిస్తున్నారు? గంగవ్వ అంటే రప్పించవచ్చు, ఏజ్డ్ పర్సన్ కదా, బాగా తనని ఎందుకు కష్టపడుతున్నారు అని, అంటే అంతకంటే ఇంకేం లేదు. ఇంకా ఆమె మాటలు, ఆమె ఇంతకుముందు టీవీ9 వేరే స్మార్ట్ న్యూస్లో చేసేది బిత్తిరి చదువుతోటి, ఆవిడ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూట్యూబ్లో, చాలా ఓల్డ్. లాస్ట్ సీజన్ అంతకుముందు సీజన్లో వచ్చి హెల్త్ బాగాలేక వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. గంగవ్వ వచ్చి తన వీడియోలు చూపించి తర్వాత మాట్లాడిన తర్వాత హౌస్లోకి పంపించి తర్వాత ఒక బిగ్ సెలబ్రిటీ వస్తారు. వచ్చి మీ ఇరు జంటలకి టాస్క్ పెట్టి ఆడిస్తారండి. బిగ్ సెలబ్రిటీ అంటే అందరూ ఎవరు వస్తారా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఎవరే లేదు, బిగ్ బాస్ వాయిసే గేమ్ టాస్క్ ఆడిస్తారు. బిగ్ సెలబ్రిటీ అని ఆగలు తుస్సుమనిపించారు. చూసే ఆడియన్స్ కూడా అనుకున్నారు, మేము కూడా అనుకున్నాం బిగ్ సెలబ్రిటీ అంటే ఇంకా అంతకంటే ఎవరన్నా వస్తారా, లేకపోతే నాగార్జున గారే వస్తారా అని. ఇంకా ఆఖరికి బిగ్ బాస్ వాయిసే గేమ్ పెట్టారు. పెట్టి అదేంటంటే బాస్కెట్లో బాల్స్ ఉంటాయి ఒక సైడు, మధ్యలో ఏంటంటే జంపింగ్ లాంగ్ జంప్ జంప్ చేసే రాడ్స్ ఉంటాయి ఎత్తుగా రాడ్స్ని కొంచెం కాళ్ళు దాటేలాగా
ఆ రాడ్స్ని బాల్ని ఒక సైడు ఇద్దరు కలిసి తలకి రెండు వాళ్ళిద్దరి తలల మధ్యలో బాల్ని పెట్టి అట్లాగే రాడ్స్ని దాటుకుంటూ ఆ చివర ఉన్న బాస్కెట్లో వేయాలి. అలాగా బజర్ మోగేసరికి ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారో వారే విజేతలు. ఈ టాస్క్ అవినాష్ గంగాబాయ్ గెలిచి పెద్ద ఆవిడైనా బాగా ఆడారు. ఆయాసం వచ్చింది పెద్ద ఆవిడకి, గంగావకి. చాలా ఏజ్డ్ పర్సన్ కదా, ఆయాసం వచ్చి అయినా గెలిచారు. గెలిచి వారికి ప్రైజ్ మనీ స్టార్ లాంటిది ఇచ్చారు. దాని గురించి కూడా తర్వాత చెప్తారు. ఇంకా రేపు నామినేషన్స్ ఉంటాయి. నామినేషన్లు ఒక్కొక్కరికి వేస్తుంటే ఇంకా వాదించడం. ఇప్పుడు ఈసారి మజా వస్తుంది, ఎందుకంటే సందడిగా ఉంది. హౌస్ అంతా సందడిగా ఉంది. మంచి కామెడీ చేసే వాళ్ళు వచ్చారు. కానీ కొంచెం గంగవ్వ అంటే మళ్ళీ చెప్తున్నాను, రావచ్చు. గంగవ్వ మంచి పర్సన్, కాకపోతే ఏజ్డ్ పర్సన్ కదా, తనకేమన్నా అయితే మళ్ళీ ఇబ్బంది పడుతుందేమో, అంతకంటే ఇంకేం లేదు. గంగవ్వ బాగా మాట్లాడుద్ది, బాగా ఆడుద్ది. ఇక తను ఏమన్నా ట్రబుల్ పడుతుందేమో అని చెప్తున్నాను. రేపు ఉంటుంది. రేపు అంటే ఈరోజు నైట్ వచ్చే ఎపిసోడ్లో కొంచెం మజా ఉంటుంది. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎనీహౌ, మా ఫ్రెండు అశోక్ అని సజెస్ట్ చేశాడు మూవీ రివ్యూస్ కూడా ఇమ్మని. త్వరలో మూవీ రివ్యూస్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ అశోక్ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్.